ఆంధ్ర స్టైల్లో రాగి ముద్ద ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా ఇక్కడ నేను చూసారా, ఆంధ్ర స్టైల్లో చేసిన రాగి ముద్ద చాలా ఈజీగా, చాలా టేస్ట్గా, చాలా తొందరగా అయిపోతుంది. ఇది ట్రై చేయండి మీరు కూడా. దీంట్లో నేను చికెన్ కూర, టమాటో పచ్చడి తీసుకున్నా. ముందుగా అన్నాన్ని కుక్కర్లో 1 గ్లాసు రైస్కి 1 గ్లాసు రాగి పిండి మెజర్మెంట్ అయితే తీసుకోవాలి మనము. అన్నం బాగా మెత్తగా వండుకోండి, చాలా మెత్తగా వండుకోవాలి. వండుకున్నాక దాన్ని ఇలా బయటికి తీసుకొచ్చి ఈ రాగి పిండిలో కొంచెం వాటర్ కలిపేసి ఇలా తిప్పుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే డైరెక్ట్ పౌడర్ వేస్తే ఏమైందంటే మనకి ఉండలు ఉండలుగా అయిపోతుంది, మళ్ళీ తిప్పడం కూడా చాలా హార్డ్గా ఉంటుంది. కాబట్టి ఇలా వాటర్ పోసి ఫస్ట్ కొద్దిగా కలుపుకోండి. ఇక్కడ వాటర్ మళ్ళీ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ నేను ఇక్కడ మనకి కొంచెం ప్రాసెస్ ఈజీ అవడం కోసం ఇలా వాటర్ యాడ్ చేశాను. ఇలా బాగా కలుపుకోవాలి, బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా అయిపోయినాక ఇంకా మీకు కావాల్సినంత వాటర్ పోసుకోండి. కొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నా ఏం కాదు. దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేసి ఇంకా 10 మినిట్స్ పాటు బాగా తిప్పాలి. ఇక్కడ తిప్పడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. దీనికి కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ తీసుకున్నాను. చికెన్ కర్రీ వచ్చేసేసి ఆల్రెడీ ఈ చికెన్ ఇది పెడుతున్నా కాబట్టి దానికి అది తీసుకోలే వీడియో, జస్ట్ ఓన్లీ ఇది మాత్రమే తీసుకున్నాను. రాగి ముద్ద కోసము వీడియో ఇది కాబట్టి చూడండి, ఇలా రావాలి మొత్తము. మీకు తెలిసిపోతుంది స్మెల్ కూడా. తర్వాత ఫైనల్గా అయిపోయినాక ఇలా ఉంటుంది. పైన నెయ్యి వేసుకొని, టమాటో పచ్చడి వేసుకొని, పక్కనే చికెన్ కూర వేసుకొని తింటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూజ్ అయిద్దంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.